యథాస్వేచ్ఛగా తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి టన్నులు ఓవర్లోడ్లు తోలుతున్నారు. మరి దీన్ని ఎవరు కూడా ఖండిస్తలేదు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి అటు కాకినాడ వెళ్ళే రహదారి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. గుంతల రోడ్లతో కూడుకొని ఉంది. దయచేసి ఓవర్లోడ్ అనేది చట్టవిరుద్ధ నేరం. అది అందరికీ తెలుసు. తెలిసి కూడా మనం దాన్ని కొనసాగించడం అనేది మన రవాణా రంగానికి మంచిది కదనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ మితిమీరిన ఓవర్లోడ్ చేయడం వల్ల ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. అలాగే డ్రైవర్కి కూడా భారం అవుతుంది. మిత్రులందరూ కూడా అర్థం చేసుకొని ఈ ఓవర్లోడ్ అనేది నిషేధిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇదేనండి కాకినాడ నుంచి రాజానగరం వచ్చే రోడ్డు. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆ రోడ్డు పక్కన కూడా ఆపున్నాయి ఓవర్లోడ్ బళ్ళు. అంటే మరి పర్మిషన్ తీసుకొని తోలుతున్నారా, లేకపోతే ఎలా తోలుతున్నారు ఏంటనేది కూడా తెలియజేయట్లేదు. ఎందుకంటే ఓవర్లోడ్ వేయటం వల్ల అటు ఓనర్కి కేసు ఉంటుంది, డ్రైవర్కి కేసు ఉంటుంది, లోడు ఎక్కిన వాళ్ళకి లోడు తీసుకున్న వాళ్ళకి అందరికీ ఇంక్లూడ్గా ఉంటుంది కేసు అనేది. ఎందుకంటే మిత్రులు గమనించాలి, ఓవర్లోడ్ వేయటం వల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతుంది. రోడ్డు ఎంత ఇదిగా గుంతలు పడిపోయినాయి చూడండి. ఇంత దారుణంగా రోడ్లు పోయినాయి అంటే 60 టన్నులు, 50 టన్నులు, 70 టన్నులు వేసుకొని తోలుతున్నారు. దీనివల్ల అందరికీ నష్టమే కానీ లాభం అనేది లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే రోడ్డు సాఫీగా ఉంటేనే ప్రమాదాలను అరికట్టగలం. దీన్ని అందరూ కూడా గుర్తిస్తారని కోరుకుంటున్నాను.